నేను ఇది సందర్భం కూడా కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మా నాన్నగారు నాకు ఒక మాట చెప్పారు. అంటే నువ్వు వేసుకునే డ్రెస్ వల్ల చెడ్డ బుద్ధి గలవాడికి కూడా మంచి ఆలోచన రావాలి కానీ మంచి వాడికి కూడా చెడ్డ ఆలోచన రాకూడదు అని చెప్పారు. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కెరియర్ మొత్తం నాతో పాటు నడిచిన, నేను పనిచేసిన ప్రతి సంస్థలో కూడా నా డ్రెస్సింగ్, నా విధానం ఆ రోజు నా తండ్రి, మా నాన్నగారు చెప్పిన మాటకి కట్టుబడి అదే డ్రెస్సింగ్, అదే పద్ధతితో ఉన్నాం. అంటే ఒక తండ్రి మాట ఆడపిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తండ్రులు ఇలా ఉండాలమ్మా అని చెప్పాలి, సొసైటీలో యుద్ధం నేర్చుకోమని చెప్పాలి, యుద్ధంగా ముందుకు వెళ్ళాలని చెప్పాలి, మహిళలు వీర నారులని చెప్పాలి, ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తు చేయాలి. ఎట్ ద సేమ్ టైం మీకుండే పరిధి ఇది, మీరు ఉండాల్సిన విధానం కూడా ఇది, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే నడవదు అని ప్రతి తండ్రి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరు ఏమనుకున్నా సరే నేను నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇది నేను ఫాలో అయ్యాను.